హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 135వ భాగం. నారదుని దాసీపుత్ర జననము. కళావతి కథ. కన్యాకుబ్జ దేశాన్ని ద్రుమిళుడు అనే గోపాలుడు పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. అతని భార్య పేరు కళావతి. ఆమె చాలా అందమైనది. ఆమె కవ్వింపులు పట్టించుకోకుండా ద్రుమిళుడు హరినామ సంకీర్తనలో నిమగ్నమయ్యుండేవాడు. కళావతి ఓపిగ్గా అతడికి సేవ చేసేది. ఒకరోజు ఆమె చిరునవ్వుతో, మీ పాదసేవ చేసే భాగ్యం లభించడం తన పూర్వజన్మ పుణ్యఫలమని, అయినా తనకు పుత్రుణ్ణి కనాలనే కోరిక బలంగా ఉందని, ఇది కామాభిలాషతో కోరుకుంటున్నది కాదని అనుగ్రహించమని ద్రుమిళుడిని అడిగింది. అందుకతను సిగ్గుతో తలదించుకున్నాడు. తాను నపుంసకుడిని అని తెలిసినా, పత్నీ ధర్మాలు సక్రమంగా నిర్వహిస్తున్నా నిన్ను దేవతలు మెచ్చుకుంటారని, ఎవరైనా ఉత్తమ పురుషుడి వీర్యదానాన్ని స్వీకరించి పుత్రుణ్ణి కనమని, ఇది తప్పు కాదని శాస్త్ర సమ్మతమేనని చెప్పాడు. అందుకు విచారించిన కళావతి, మీకంటే సంతానం ఎక్కువ కాదని మీ పాదసేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటానని అతడితో చెప్పింది. అయినా అతను ఆమెను బుజ్జగించి, ఇంతకంటే మరొక మార్గం లేదని, నువ్వు అడగకపోయినా ఇదే చెప్పదలుచుకున్నానని చెప్పి ద్రుమిళుడు ఆమెను పంపించేశాడు. అలా ఆమె ఇల్లు వదిలి మహారణ్య మార్గంలో నడుస్తున్న కళావతి అందరిలోని శ్రేష్ఠులైన బ్రాహ్మణులని, వారిలోని ఉత్తములైన మహర్షుల్ని ఎంచుకోవాలనుకుంది. అంతలో తపస్సు చేసుకుంటున్న కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు కనిపించాడు. అతడి తేజోరూపం చూసిన కళావతి అతడి నుంచే మంచి పుత్రుణ్ణి పొందుతాను అని నిర్ణయించుకుంది. కాశ్యపుడు స్నానం చేసి తిరిగి వస్తూ సౌందర్యవతి అయిన కళావతిని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వెవరు అని అడిగాడు. ఆమె తనను తాను పరిచయం చేసుకుని తన సంకల్పం వివరించి, అగ్నిలాగే తపస్సాలికి కూడా ఏ పాపము అంటదని చెప్పి తన కోరిక తీర్చమని ప్రార్థించింది. ఆ మాటలు విన్న ఆ మహర్షి తనకు శాస్త్రం చెప్పవలసిన అవసరం లేదని, నీలాంటి శూద్రురాలితో కూడితే ఉత్తమ కర్మలు చేయటానికి తాను అనర్హుణ్ణైతానని, నీ కామకోరికలు మరొకరితో తీర్చుకోమని చాలా కోపంగా చెప్పాడు. ఆ మాటలకి సిగ్గుపడ్డ కళావతి కాసేపటికి తనతో సంపర్కం మాట పక్కన పెట్టి తన సేవలనైనా స్వీకరించమని శ్రీకృష్ణ మంత్రం జపం చేస్తూ మీ దగ్గరే ఉంటానని అంది. అతడేమీ మాట్లాడకుండా తన ఆశ్రమానికి వెళ్ళిపోవటంతో మౌనాన్నే అంగీకారంగా భావించి ఆమె అతడి ఆశ్రమానికి దగ్గరలోనే నివాసం ఏర్పరచుకొని కందమూలాలు తింటూ శ్రీకృష్ణ జపం చేస్తూ కాలం గడపసాగింది. మొదట్లో ఆమెను ఏమాత్రమూ పట్టించుకోని కాసేపుడు ఆమె గుణశీలాలు గమనించి క్రమంగా తిన్నావా, ఉన్నావా అంటూ పలకరించసాగాడు. ఒకరోజు వర్షంలో తడిసిన కళావతి అవయవ సౌష్ఠవం చూసి మనసు చెలించిన కాశ్యపుడు ఈసారి వాన పడితే తన పర్ణశాలకి రమ్మని కబురు పెట్టాడు. అతడు జపం చేసుకుంటున్న కళావతి ఆలోచనలో వస్తుండటంతో మనసు చెదురుతుందని గ్రహించి మరుసటి రోజు ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఎటైనా వెళ్ళు అన్నాడు. తానేం నేరం చేశానని, రాత్రి తన బుగ్గ మీద పురుగు కరిచినా మీరు అంతకుముందే రమ్మన్నా తాను మీ ఆశ్రమానికి రాలేదని చెప్పింది. దాంతో మిగతా విషయాలన్నీ మర్చిపోయిన కాశ్యపుడు మోహంతో ఆమె చెక్కిలి ముట్టుకొని చూసి, అది కరిచినా నీకు అందంగానే ఉందని, ఇక నుంచి ఇక్కడ కాకుండా తన పర్ణశాలలోనే పడుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. మహర్షి తన వైపు ఆకర్షితులవుతుండటంతో ఆనందించినా అది పాపకార్యమేమోనని కళావతి బాధ కూడా పడింది. క్రమంగా వారి మధ్య చనువు సాన్నిహిత్యము పెరగసాగాయి. మహర్షికి ఆశ్రమానికి కావలసిన అన్ని పనులు ఇప్పుడు కళావతే చేస్తుంది. అంతలో ఒకనాడు ఎటో వెళుతూ మేనక అక్కడికి వచ్చి కళావతితో కబుర్లు చెప్పింది. ఊయల మీద కూర్చొని పాటలు పాడింది. అది విని లోపలికి వచ్చిన కాశ్యపుడు గాలికి పైట తొలగగా ఆమె వక్షోజాలు చూసి మోహావేశంలో వీర్యం స్ఖలించాడు.
వెంటనే పక్కనున్న కళావతి ఆ వీర్యమంతటినీ గ్రహించి ధన్యురాలనయ్యానని పొంగిపోయింది. జరిగిన దారుణం తెలుసుకున్న కాశ్యపుడు ఎంతో బాధపడుతూ తన తపోబలం క్షీణించిందని, స్త్రీలు ఎంతటి వారినైనా లొంగ తీసుకోగలరని అనుకుంటూ వాళ్ళని కసిరి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. మేనక బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగా కళావతి మనస్సులోనే ఆ మహర్షికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి తన భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించింది. తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడి తేజము నీ గర్భంలో వృద్ధి చెందుతుందని, నువ్వు ఇక్కడ ఉండకూడదని, ఇలాంటి భోజనం చేయకూడదని ద్రుమిళుడు చెప్పి ఆమెని బోలెడు ధనాన్ని ఒక బ్రాహ్మణుడికి అప్పగించి తపస్సు చేసుకోవటానికి బదరికావనం వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అతడు విష్ణు సాయుధ్యం పొందాడు. కళావతి ఆ విషయం తెలుసుకుని ఎంతో దుఃఖించింది. తన భర్త తన కొడుకుని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాడనుకున్నానని, అతడే లేకపోయాక తానెందుకంటూ అగ్నిలో దూకటానికి సిద్ధమైంది. ఆమెను సంరక్షిస్తున్న బ్రాహ్మణుడు ఆమెను ఆపి, ఉత్తముడైన పుత్రుడికి జన్మనివ్వకుండా మరణించటం మహాపాపం, అతడు పుట్టాక ఈ బాధలన్నీ మరిచిపోతావు అని ఊరడించాడు. కొన్ని రోజులకు ఆమె పుత్రుణ్ణి కనది. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ శిశువుకి శంకు చక్ర చిహ్నాలుండటం గమనించి అతడు కారణజన్ముడని భావించారు. ఆ బ్రాహ్మణుడు పిల్లవాడికి జాతకర్మలు నిర్వహించి నారదుడు అని పేరు పెట్టాడు అని మణిసిద్ధుడు చెప్పగా, ఆ బాలుడు నారదుడి అవతారమని తెలిసే ఆ బ్రాహ్మణుడు ఆ పేరు పెట్టాడా అని గోపాలుడు అడగగా, మణిసిద్ధుడు చిరునవ్వుతో అది కాదు, అంతవరకు ఆ దేశంలో ఉన్న అనావృష్టి బాలుడి జననంతో మాయమయ్యి వర్షం పడింది. అలా ఉదకం ఇచ్చినవాడు కాబట్టి నారదుడు అయ్యాడు అని చెప్పాడు. తర్వాతి కథను ఇలా కొనసాగించాడు. అన్నట్టుగానే పుత్రుడి ఆలనా పాలనా చూసుకుంటూ కళావతి భర్త దూరమైన బాధను మర్చిపోసాగింది. పిల్లవాడు పెరుగుతూనే నారాయణ మంత్రం జపిస్తూ అందరికీ ఆనందం కలిగించేవాడు. కొంతకాలానికి ఓ నలుగురు ఋషులు అతిథులుగా వాళ్ళింటికి వచ్చి వాళ్ళ స్వాగత సత్కారాలకు సంతృప్తి చెంది చాతుర్మాస్య వ్రతం అక్కడ చేయటానికి అంగీకరించారు. నారాయణ సంకీర్తన చేస్తున్న వాళ్ళకి ఎన్నో సేవలు చేసిన నారదుణ్ణి వాళ్ళు అభినందించి నీ అభిమతమేమిటి అని అడిగారు. తనకే కోరికలు లేవని, విష్ణు మంత్రం ఉపదేశిస్తే చాలని అతడు ప్రార్థించటంతో ఒక ఋషి నారదుడి చెవిలో ఆ మంత్రం ఉపదేశించాడు. నారదుడు నిరంతరము దాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి నడిచి వస్తూ ఉండగా కళావతిని పాము కరిచింది. అది తెలుసుకుని పరుగు పరుగున ఆమె దగ్గరకు వెళ్ళిన నారదుడు దుఃఖించకుండా నారాయణ్ణి స్మరించు, వైకుంఠానికి వెళతావు అన్నాడు. అతణ్ణి బ్రాహ్మణుడికి అప్పగించి బాధపడుతూ కళావతి ప్రాణాలు విడిచింది. మహర్షులు చేసిన తత్వోపదేశంతో బంధాల పట్ల వైరాగ్యం చెందిన నారదుడు తాను కూడా వారి వెంట వెళ్ళిపోతానని బ్రాహ్మణుడిని అనుమతి అడిగాడు. అతడు మొదట నిరాకరించినా నారదుడు బాగా బ్రతిమిలాడటంతో చివరికి ఒప్పుకున్నాడు. అలా మహర్షుల వెంట వెళ్ళిన నారదుడు గంగా నదీ తీరంలో చాలా కాలం తపస్సు చేసి శాపదోషం పోవటం వలన నిజరూపం పొంది బ్రహ్మలోకంకి వెళ్ళి బ్రహ్మకి నమస్కరించాడు. కొడుకుని చూసి ఆనందించిన బ్రహ్మ పెళ్లి చేసుకోమంటూ మళ్ళీ బలవంత పెట్టాడు. అతడితో వాదించిన నారదుడు స్త్రీలను అంగీకరించలేనని, పెళ్లి చేసుకోలేనని గట్టిగా చెప్పాడు. దాంతో ఎప్పటికైనా నీకు వివాహం చేయకపోతానా అనుకున్న బ్రహ్మ అప్పటికి ఊరుకున్నాడు. నారదుని వివాహము. నారద మహర్షి ఒకరోజు భూలోకం సందర్శనం చేయాలని ఉత్సాహపడి తనకు అల్లుడి వరుసైన సర్వతుడితో కలిసి భరతఖండానికి చేరి పుణ్యక్షేత్రాలు అరణ్యాలు తిరిగాడు. వేసవికాలం పూర్తవుతూ ఉండటంతో చాతుర్మాస్య వ్రతం చేయాలని నిర్ణయించుకుని సృంజయుడు అనే రాజు ఇంటికి వెళ్ళాడు. అతన్ని సాదరంగా ఆహ్వానించిన ఆ రాజు తమకు వర్షాకాలంలో తీర్థయాత్రలు చేయటం ఇబ్బంది కాబట్టి ఈ 4 నెలలు ఇక్కడే ఉండి వ్రతం చేయాలనుకుంటున్నానని చెప్పి వీలైతుందా అని అడిగాడు.
ఇంతటి తపస్సంపన్నులు తమ ఇంటికి రావటమే మహాభాగ్యమని, వ్రతం చేయటానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తానని చెప్పిన సృంజయుడు తన కూతురు దమయంతిని పిలిచి ప్రతిరోజు వీరికి కావలసిన సేవలన్నీ భక్తితో చేయమని, యవ్వన సౌందర్యాలు వారికి ముఖ్యం కాదని, చదువుకున్న దానివి కాబట్టి ఎక్కువగా చెప్పటం లేదని చెప్పి పంపించాడు. దమయంతి ఆ మహర్షుల కంటే ముందుగానే నిద్రలేచి వారి బట్టలు ఉతకటం, వేదికలను అలికి ముగ్గులు వేయటం, పూజకి కావలసినవి సిద్ధం చేయటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ వ్రతంలో పాల్గొంటున్న నారద, పర్వతులిద్దరినీ సమానంగా చూడసాగింది. వాళ్ళు కూడా వేద సహితంగా వ్రతం ఆచరించసాగారు. ఇంతలో ఒకనాడు నారదుడు ఎంతో మనోహరంగా తన వీణ మీద గానాన్ని ఆలపించాడు. పశుపక్ష్యాదులు సైతం పరవశించే ఆ సుమధుర గానానికి సంగీతమంటే అమిత ఇష్టం చూపే దమయంతి కూడా తన్మయురాలైపోయింది. అతడు పాడటం పూర్తయ్యాక, మహాత్మా, భూలోకంలోనే నన్ను మించిన విద్వాంసులు లేరని గర్వపడే నాకే ఆశ్చర్యం కలిగించే రీతిలో గానం చేసిన మీరు తప్పకుండా నారద మహర్షి అయి ఉంటారు. నిజం చెప్పండి, నేను ధన్యురాలినైనట్టే అంది. తనకి సంగీతం అంటే ఎంతో ఇష్టమని, గంధర్వులతో నారదుని సంగీత ప్రతిభకి సాటి రాగల వారెవ్వరూ లేరు కాబట్టి అతడన్నా తనకి ఎంతో ఇష్టమని చెప్పిన దమయంతి తనకి నచ్చిన రాగం పాడించి నేర్చుకొని ఆనందంతో అతడి పాదాలకు నమస్కరించింది. ఇక అప్పటినుంచి అతడు నిరంతరము వీణ మీద రాగాలు ఆలపిస్తూనే ఉండేవాడు. పనులన్నీ మానుకొని ఆమె అవి వింటూ కూర్చునేది. దాంతో ఒకరి మీద ఒకరికి మోహము, ప్రేమ కలగసాగాయి. దమయంతి చేసే సేవల్లో సైతము మార్పు కనపడింది. దాంతో పర్వతుడు వెళ్ళి నారదుణ్ణి విషయమేమిటని అడిగాడు. ఆమె నన్ను భర్తగా భావిస్తూ సేవిస్తోంది, నేను మోహించాను అన్నాడు నారదుడు. దాంతో ఆగ్రహించిన పర్వతుడు, వ్రతం చేస్తున్నప్పుడు ఇద్దరికీ సమాన గౌరవం దక్కాలని, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని నియమం పెట్టిన నువ్వే ఇంత పని చేస్తావా అని అన్నాడు. నీ అందచందాలు చూసే గదా ఆమె నిన్ను మోహించింది. నన్ను అవమానించినందుకు నీ మొహాన్ని కోతి మొహంగా మారుస్తాను. అప్పుడు నిన్ను భర్తలా ఎలా భావిస్తుందో చూస్తాను అని నారదుణ్ణి శపించాడు. చిన్న విషయానికే ఆవేశంగా శపించినందుకు బాధపడ్డ నారదుడు పర్వతుడికి స్వర్గలోక ప్రాప్తి లేకుండా చేసి, భూలోకమే నీ శాశ్వత నివాసమైతుంది పో అంటూ శపించాడు. దానితో పశ్చాత్తాపపడిన పర్వతుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నారదుడు తన కోతి ముఖాన్ని చూపించకూడదని భావించి దాన్ని వెనక్కి పెట్టి ఎప్పటిలాగానే గానం చేస్తున్నా దగ్గరగా వచ్చి కూర్చొని దమయంతి వినటం వలన వెంటనే గ్రహించేసింది. అయ్యో, ఎందుకిలా అయింది అని దమయంతి అడిగినా కారణం సరిగ్గా చెప్పక ముఖం చూపించడానికి సిగ్గుపడుతూ ఉండటంతో ఆమె ఇదివరకటి కన్నా ఎక్కువగా సేవలు చేయసాగింది. ఇలా ఉండగా కుమార్తెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న సృంజయుడు కొందరు రాజపుత్రుల చిత్రపటాలను దమయంతి దగ్గరికి పంపగా, తాను చాతుర్మాస వ్రతం చేయటానికి వచ్చిన నారదమునిని వరించానని, అతన్ని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని అతడికి తెలియచేసింది. కోతిముఖం కలిగిన భిక్షకుడిని తెలివైనదనుకుంటున్న నీ కూతురు ఎలా వరించింది? వాళ్ళకి సేవ చేయటానికే పంపించాను కానీ మోహించటానికి కాదు. దమయంతిని కులభ్రష్టత్వం చేయొద్దని చెప్పు అని సృంజయుడు తన భార్యని కూతురు దగ్గరికి పంపించాడు. ఆమె దమయంతికి ఆ మాటలన్నీ చెప్పి పంతం మానుకోమంది. అందగాడైన రాజపుత్రుణ్ణి వివాహం చేసుకోమంది. అందుకు దమయంతి రసహృదయులకి రూపంతోనూ ధనంతోనూ అవసరం ఉండదని, మీకెవ్వరికీ నారదుడి సంగీత ప్రతిభ తెలియదని, తన మనస్సు మారదని, అతన్ని తప్ప ఎవరినీ వరించనని ఖచ్చితంగా చెప్పేయటంతో ఆమె భర్త దగ్గరికి తిరిగి వెళ్ళి అతన్నే ఒప్పించింది. సృంజయుడు పెళ్లి విషయమై నారదుడికి కబురు పంపాడు. తన పరిస్థితికి విచారిస్తున్న నారదుడు అందుకు అంగీకరించకపోవటంతో సృంజయుడు ఈ విషయాన్ని దమయంతికి తెలియచేశాడు. తనను పెళ్లి చేసుకోమని ఆమె వెళ్ళి బ్రతిమిలాడినా అతడు వినలేదు.
ముల్లోకాలు తిరిగే తనకి స్త్రీ సాంగత్యం ప్రీతికరం కాదని, వ్రతం ముగిస్తోంది కాబట్టి తానిక వెళ్ళిపోతానని, తన తండ్రి శాపం వల్లే నీ మీద మోహం కలిగినా ఇప్పుడు స్థిమితపడగలిగానని చెప్పాడు. అప్పుడు దమయంతి, పూర్వజన్మలో తాను మాలావతినని, ఈ జన్మలో మీ భార్యని కావటానికి దేవతల నుంచి వరం పొందానని, మీ అనురాగం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. దాంతో ఉలిక్కిపడ్డ నారదుడికి బ్రహ్మలోకంలో తన తండ్రి పెళ్లి చేసుకోమంటూ బలవంత పెట్టడం గుర్తుకు వచ్చింది. తాను విరాగినని వెళ్ళిపోనిమ్మని బ్రతిమిలాడగా, విరాగులకు ఎక్కడున్నా ఒకటే కాబట్టి పెళ్లి చేసుకోమని ప్రార్థించింది. దాంతో నారదుడు అంగీకరించాడు. తనకిష్టం లేకపోయినా సృంజయుడు వారిద్దరికీ వివాహం జరిపించాడు. తన తప్పుకి పశ్చాత్తాపపడిన పర్వతుడు అక్కడికి వచ్చి తన శాపాన్ని ఉపసంహరించుకోవడంతో అతడు స్వర్గలోకానికి వెళ్ళటానికి నారదుడు అంగీకరించాడు. అందమైన రూపంతో దమయంతికి ఆనందం కలిగించిన నారదుడు ఆమె ద్వారా సువర్ణశ్రీవి అనే కుమారుణ్ణి పొందాడు. అతన్ని ఒకసారి మృత్యువు నుంచి కాపాడి సృంజయుడి వంశము నిర్వంశం కాకుండా రక్షించాడు. నారదుని స్త్రీ జన్మము. సౌభాగ్య సుందరి కథ. శ్రీహరిని కీర్తిస్తూ వీణపై రాగాలు పలికిస్తూ అతన్ని సందర్శించుకోవటానికి నారదుడు ధవళ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి భార్యతో సరసోక్తులు వేస్తూ శృంగారం గురించి చర్చిస్తున్నాడు. నారదుణ్ణి దూరం నుంచే గమనించిన లక్ష్మీదేవి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. అది చూసిన నారదుడు ఆమె అలా లోపలికి వెళ్ళిపోవటం తనకి తలవంపుగా భావించి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ విష్ణుమూర్తిని చేరి నమస్కరించాడు. కుమారా, ముల్లోకాల్లోనూ ఏవైనా విశేషాలు ఉన్నాయా అని అడిగిన శ్రీహరికి అన్ని లోకాల్లోనూ ప్రజలు సుఖంగానే ఉన్నారని, ఇక్కడే తనకొక విశేషం కనిపించిందని చెబుతూ దాన్ని వివరించసాగాడు. తాను నటుణ్ణి కాని ధూర్తుణ్ణి కానే కాదని, కామక్రోధాలకు దాసుణ్ణి కానని, ఇంద్రియాలను జయించిన తపోధనుణ్ణని, అటువంటి తనను చూసి లోకమాత సిగ్గుతో వెళ్ళిపోతే నిన్ను సేవించుకోవటానికి ఎలా రాగలము అంటూ తాను వీణాగానం చేస్తూ ఉండటం వలన ఆమె తనను గాయకుడిగా భావించి ఉంటుందని, గాయత్రీ సామం పాడుతూ నిన్ను కీర్తించటము వేదసమ్మతమే కాని అపరాధం కాదని, సంసార బంధాలు మాయామోహాలని తెలుసుకున్న తాను నిన్ను సేవించుకోవటానికి వస్తే ఆమె వెళ్ళిపోవటము తనకు చాలా అవమానకరంగా ఉందని నారదుడు అన్నాడు. అందుకు నవ్విన జనార్దనుడు, ఇంత అమాయకుడివా? నీ శాస్త్ర పరిజ్ఞానమంతా వ్యర్థమైనట్లు కనిపిస్తోంది. మాయ ప్రభావం వలనే నువ్వు ఇలా అంటున్నావు. దానిని జయించటము ఎవరి తరమూ కాదు. బ్రహ్మాదులైన దేవతలు మహర్షులు కూడా మాయ ప్రభావానికి లొంగిపోతారు. ధర్మాత్ములకి కూడా ఆ సమయంలో మనసు వికలమైపోతుంది. కాబట్టి పరపురుషుడెలాంటివాడైనా సాధ్వీమణులు మాత్రము వారి సమక్షంలో ఉండరు. అందుకే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఇందుకు బాధపడటం ఎందుకు అనటంతో నారదుడు సిగ్గుపడ్డాడు. మాయాబలం వల్ల ధర్మాత్ముడు కూడా చంచల స్వభావి అవుతాడని నువ్వు చెప్పినా ఏ ఆధారము లేకుండా దాన్ని నమ్మబుద్ధి కావటం లేదు అని నారదుడు అనటంతో శ్రీహరి చిరునవ్వు నవ్వి, మాయ జగమంతా నిండి ఉన్నదని తెలుసుకోవాలన్న కోరిక ఉంటే తనతో రమ్మని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచాడు. ఇద్దరూ దాని మీదకెక్కి ఉత్తర దిక్కుగా వెళ్లారు. దారిలో వాళ్ళకి గొప్ప గొప్ప తపోవనాలు, దట్టమైన అరణ్యాలు, జనావాసాలు కనిపించాయి. అలా అలా వెళుతూ కన్యాకుబ్జ నగరానికి సమీపంలో ఒక అందమైన సరస్సు కనిపించడంతో అక్కడ ఆగారు. అందులో జలకాలాడాలనిపించింది వాళ్ళకి. ముందుగా నువ్వే వెళ్ళి రమ్మంటూ శ్రీహరి నారదుణ్ణి పంపించాడు. తాను ఒకచోట కూర్చున్నాడు శ్రీహరి. నారదుడు తన వస్తువులు, వస్త్రాలు అన్నీ గట్టును పెట్టి సరస్సులోకి వెళ్ళి 2 మునుగులు మునిగాడు. 3వసారి మునిగి లేచేసరికి ఒక అద్భుత సౌందర్య రాశి అయిన స్త్రీ రూపాన్ని పొందాడు. గతమేదీ గుర్తులేక, ఎటుపోవాలో తెలియక ఎంతో అందమైన తన రూపాన్ని నీటి ప్రతిబింబంలో చూసుకుంటూ ఆశ్చర్యపోయాడు. అంతలో
తాళధ్వజుడు అనే రాజు వేటకి వచ్చి దాహం తీర్చుకోవటానికి అక్కడికే రావటంతో ఆ సుందరిని చూశాడు. తన పేరు తాళధ్వజుడని, ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రాజునని, నీలాంటి సుందరి కోసమే వివాహం చేసుకోకుండా ఎదురు చూస్తున్నానని తనని వివాహం చేసుకోమని అతడన్నాడు. అప్పుడు ఆమె, నా గతము నీ చరిత్ర ఏమీ తెలియకపోయినా నువ్వు మంచివాడివని నమ్ముతున్నాను, నిన్ను వరిస్తాను అనటంతో ఆమెని సకల మర్యాదలతో అంతఃపురం తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వీణా గానంలోనే గాక 64 కళల్లోనూ వేదాల్లోనూ ఆమె పాండిత్యాన్ని గమనించిన తాళధ్వజుడు ఆమె సరస్వతీ ప్రతిరూపమని భావించాడు. వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో కేళీ సౌధాలలో విహరిస్తూ స్వర్గ సుఖాలని అనుభవించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. త్వరలోనే ఆమె వీరవర్మ, సుధన్వుడు అనే పుత్రులకు జన్మనిచ్చింది. కాలక్రమంలో ఆమె మొత్తము 20 మంది కొడుకులని కనది. వాళ్ళందరూ సుందర రూపులై ప్రతిభావంతులై ప్రకాశించారు. తన పిల్లలందరికీ బాల్యోపచారాలు చేస్తూ ఆమె తీరిక లేకుండా గడిపేది. జాతకర్మ, అన్నప్రాసన, అక్షరాభ్యాసము వంటి శుభకార్యాలు ఎప్పుడూ జరుగుతున్నట్లే ఉండేవి వాళ్ళింట్లో. కాశీ మజిలీ కథలు 135వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.